కొడాలి నాని ఆరోగ్యంపై తాజా అప్డేట్, జగన్ పరామర్శ. అసలు ఆయన ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది, ఏంటి వివరాలు? అయితే ఇప్పటి వరకు చాలా మంది కూడా ఆయన పడని వాళ్ళు కావచ్చు, లేకపోతే చాలా మంది ప్రజలు ఏమనుకున్నారంటే ఆయన ఏదైనా ఒక డ్రామా ఆడుతున్నాడేమో, కూటమి ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికి, కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నాడు, గుండె జబ్బులు ఉన్నాయని చెప్తున్నారని కూడా చాలా మంది అనుకున్నారు. కాకపోతే అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ఎలాంటి పనులు చేశాడో అందరికీ తెలుసు. అండ్ అవి కాకుండా ఆయనకు గుట్కాలు తినే అలవాటు కానీ, మందు అలవాటు కానీ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి న్యాచురల్ గానే నిజంగా కూడా వచ్చిందేమని అట్లా కూడా అనుకున్నారు. కాకపోతే 90% ఆఫ్ పీపుల్ కూడా ఇది డ్రామానే చేస్తున్నాడు తప్పించుకోవడానికి అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు తాజాగా వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఆయనకు నిజంగానే గుండెకి సంబంధించి కొన్ని వ్యాధులు అయితే ఉన్నాయంట. మరి ఆయనకు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ప్రజెంట్ అయితే ఉన్నాడంట. కాకపోతే ప్రజెంట్ కొంచెం అయితే ఆరోగ్యం నిలకడగా ఉంది. సో తొందరలోనే ఆయన కోలుకుంటాడో, దానికి సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు కానీ లేకపోతే అంత చికిత్స కూడా చేస్తున్నాం అనే విధంగా కూడా వైద్యులు చెప్పారు. కాకపోతే ఇక్కడ జగన్ కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. జగన్ కూడా హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఆయనకు ఎలాంటి చికిత్స అందించాలి, ఇక్కడ కాకపోతే విదేశాలకు కూడా తీసుకెళ్దాము, మెరుగైన చికిత్స మాత్రం ఆయనకు అందించండి అనే విధంగా జగన్ కూడా మాట్లాడడం జరిగిందంట. ఏదేమైనప్పటికీ కొడాలి నాని అక్కడ ఆయన ఇలాంటి మాటలు మాట్లాడి ఏం చేసినా కూడా ఒక వ్యక్తి చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కాకపోతే చేసిన తప్పులకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, ఆల్రెడీ అనుభవిస్తున్నారు. కాకపోతే చనిపోవాలని ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఎట్లా అంటే వైసీపీలో ఉన్న వాళ్ళ వీళ్ళందరూ కూడా అప్పుడు మాట్లాడినప్పుడు వీళ్ళు చనిపోవాలని ఇంకేదో రకరకాలుగా మాట్లాడారు. కాకపోతే వీళ్ళు మాత్రం వాళ్ళు ఎంత తప్పులు చేసినప్పటికీ కూడా, ఏం తప్పులు చేసినా ఏం మాట్లాడినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చనిపోవాలని మాత్రం వీళ్ళు కోరుకోవట్లేదు. కాకపోతే ప్రజల కోరిక మేరకు ఇలాంటి వాళ్ళకి మాత్రం శిక్ష పడాలని అయితే వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడైతే ఆయనకు నిజంగానే గుండెకి సంబంధించి కొన్ని వ్యాధులు ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ గా కొన్ని సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా బోరుగడ్డ అనిల్ కూడా ఇదే విధంగా చెప్పేసి ఒక ఫేక్ సర్టిఫికేట్ చూపించాడు. అదే విధంగా ఈయన కూడా అట్లే చేస్తున్నారేమని కూడా అనుకున్నారు. కాకపోతే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే చెప్తున్నారు నిజంగానే గుండెకి సంబంధించి ఈయనకు ఒక స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. చూద్దాం మరి తొందరలో కోలుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి కొడాలి నాని పరిస్థితి ఏంటి, ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఇస్తారు వైద్యులు, చూడాలి.